యెహోవాను గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన గుర్చియు వేరొకని గుర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అలాగే దేవుని బిడ్డలారా, మరి దైవజనులు ఫిలిప్పు గారు నపుంసకుడు, గొప్ప మరి ఉద్యోగి అయిన ఆయనకి సువార్త చదువుతుండగా దేవుడు మాట్లాడాడు ఫిలిప్పుతో, నువ్వు వెళ్ళి ఆ సువార్తను ప్రకటించి వివరించమన్నారు. ఎప్పుడైతే వివరించారో అక్కడ నీళ్లు ఉన్నాయి, రథం ఆపు, బాప్తీసం. ఈ బాప్తీస కార్యక్రమం అనేది ఈరోజు దేవుడు ఏర్పాటు. ఇది గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి నిజంగా ఊహించని విధంగా అబ్రహాం అయ్యగారు, అలాగే మరి ఇక్కడ నంగిల్లో ఈ చెరువులో మరి బాప్తీసం తీసుకోవడానికి మరి బిడ్డలకు దేవుడు ఏర్పాటు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మ. కొన్ని సమయాల్లో బాప్తీసం తీసుకోవడానికి మరి కొన్ని సమయాలు ఆటంకాలు వస్తాయి. అనుకోని విధంగా ఇప్పటి నుంచి 3 నెలలు చేస్తున్న ప్రార్థన ఆలకించి నంగిలి మరి ప్రాంతంలో దేవుడు ప్రేమించి ఈ చెరువులో ఆయన అంటున్నాడు, నపుంసకుడు, ఇదిగో నీళ్లు, బాప్తీసం ఇవ్వడానికి మీకేమైనా ఆటంకమా? ఫిలిప్పు గారు అన్నాడు, ఈ అయ్యా మరి ఆటంకం ఏం లేదని బాప్తీసం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గారు చెప్తాను. దేవుని స్తోత్రం చేద్దామా? పరిశుద్ధ పరలోక తండ్రి, వందనాలు బాబు. మరి ఈ స్థలంలో నీ బిడ్డకు బాప్తీసం ఇస్తుండగా వెంకటేష్ గారి కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాం, నీ బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాం. పరలోక రాజ్యంలో మీరంతా సంతోషపడతారు. ఈ రోజు ఈ బాప్తీస కార్యక్రమం మీరే జరిగించి మహిమ పొందమని ఆయన నీళ్ళు తల్లి నేను పాపం తోడుకొస్తాను. ఇట్లేరా నీట్గా హుషారుగా నేరుగా ఇట్లా చూసుకొని నెమ్మది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 16:16. మార్కు సువార్త 16:16. బాప్తిసం పొందినవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం. మరి దేవుడు బిడ్డగా, వెంకటేష్ గారి కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డగా మరి ఆమె నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటుంది. ఈరోజు తారీఖు ఎంత అండి? నవంబరు 2వ తారీఖు. ఇది దేవుని ఏర్పాటు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు బాప్తిస కార్యక్రమంలో మరి దైవజనులు అబ్రహాం గారు మరి ఆ చదువు నుంచి ఈ ప్రాంతాన్ని నడిపించి ఈ కార్యక్రమం దేవుడు జరిపిస్తున్నారు. కాబట్టి ఈ బిడ్డ బాప్తిసం తీసుకుని దేవుని సొత్తుగా కాబోతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బాప్తిసం కదా, మరి ప్రతి ఆదివారం దేవుడు చదివిస్తూ వస్తావు కదా.
మరి దేవుడు రాకడ వరకు మన పోకడ వరకు దేవుణ్ణి అంటగట్టబడి ఉండాలి అమ్మ. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అమ్మ. ఉదయాన్నే లేచి ప్రార్థనతోనే స్టార్ట్ చేసి మన లైఫ్ని దేవుడికి అప్పగిస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఓకేనా? మరి బాప్తిసం తీసుకుంటానని నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన అధికారం, అధికారితో నాకు ఇచ్చిన అధికారం బట్టి మరి బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాం. దేవుడి స్తోత్రం. పరిశుద్ధుడా పర్లోక తండ్రి వందనాలు నాయన. స్తోత్రం. నీ బిడ్డ మీద స్తోత్రం నాన్న. మనుషులు దయందును ఆమేన్. జ్ఞానమందును ఆరోగ్యమందును నీ సన్నిహిత ఆ పరలోక అభిషేకం నాయనా బిడ్డ పైన చూస్తుండగా నీ జీవ గ్రంథంలో ప్రభువా చేసి తన భవిష్యత్తు జీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నాయనా నీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మాకు ఇచ్చిన అధికారం బట్టి ఆమె ఈ బాప్తిసం మా మధ్యలో మీరు ఉన్నారు. స్తోత్రం స్తోత్రం ఒరే కబాబా మహిమ మీకే మహిమ నాయన. ఈ బిడ్డ మీ చేతికి అప్పగించి ప్రార్థన పట్టుకోండి. బాప్తిస కార్యక్రమం మీరే జరిగిస్తున్నారు. అవునా? మీ చేతికి అప్పు యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మాకు ఇచ్చిన అధికారం బట్టి బాప్తిసం ఇస్తుండగా యేసు నామములో మీ సన్నిధిని పెడుతుంటున్నాను. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ నీ చేతులకు బిడ్డని ప్రతిష్ఠిస్తూ అర్పిస్తున్నానా. ఆమేన్. తండ్రి ఈ ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాం నాన్న. రక్షించటానికి మీరు నా ప్రభా ఈ లోకానికి వచ్చారు నాయన. రక్షణ కల్పించటానికి నా ప్రభా ఈ నీటిని మీరు నా ప్రభా తండ్రి రాజా పరిశుద్ధపరిచారు తండ్రి. నాయన సేవకులు నా ప్రభా తండ్రి రాజా ప్రతిదీ కూడా నాన్న ఆ యొక్క నా ప్రభా తండ్రి రాజా నీ వాక్యం ప్రకారంగానే నా ప్రభా నీటిని ప్రభా తండ్రి రాజా ఈ యొక్క ప్రయాణాన్ని ఈ యొక్క ప్రయత్నాన్ని ఒక బాప్తిసం సమస్తము కూడా వాక్యాన్ని చూపెడుతూ నీ హస్తాన్ని కోపగిస్తూ అయా ప్రభు ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉంటుండగా తండ్రి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు, బిడ్డ పైన రక్షణ కలుగు చేస్తున్నావు అని నిరంతరము నా ప్రభాతం రాజని రాకడ వరకు బిడ్డ జీవిత కాలం అంతా కూడా నీ కృప ఆదరణ చేత నీ యొక్క ఆత్మ చేత మీరు నింపుతున్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ వివిధ కాలమైన ప్రభు బిడ్డ జీవితాన్ని ప్రభా జీవితాంతరం మీరు తోడుగా ఉంటారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం తండ్రి. నీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం. చేసుకున్నారు మీ బిడ్డకు తోడు. అవునరా ఈ బిడ్డ లైఫ్ ఆశీర్వదించు. అవునరా తోడుగా ఉండమని. అవునండి యేసు అడుగుతున్నాం. దేవుడు గట్టు అయిపోయి వెంకటేష్ గారు పెట్టి ఎక్కడ దేవుడు గట్టు అయిపోయి. ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. థ్యాంక్ యూ.